దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలందరికీ కూడా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. కీర్తనలు 101:6 నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. దేవుని వద్ద నివసించాలి అంటే, దేవునితో సహవాసం చేయాలంటే నమ్మకంగా పనిచేసేవారు దేవునికి కావాలి. దేవుడు కూడా దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేశం అనగా ఉదాహరణకు నీ కుటుంబమే కావచ్చు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. నిన్ను కూడా మోషే వలె నమ్మకస్తులుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. కనుక నీ కుటుంబంలో నుంచి, నీ ప్రాంతంలో నుంచి, నీ దేశంలో నుంచి, లేదా సకల ప్రజలలో నుంచి దేవుని కొరకు నమ్మకంగా నిలబడేటటువంటి ఆత్మీయులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నాడంట. దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. కీర్తనలు 11 చివరి మాటల్లో ఉంటుంది, దేశంలో నేను అనేకులను నేను ఆకాశము నుండి నేను నరులను పరిశీలించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడంటే, ఎవరు నమ్మకస్తులు, ఎవరు మరి నమ్మకంగా సేవలో పాల్పంచుకుంటారు, ఎవరు పరిచర్య కొరకు ఆయత్తపడి ముందుకు వస్తారు, ఎవరు నమ్మకంగా దేవుని సాక్షిగా నిలబడతారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గనక నమ్మకంగా ఉండేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. తన పరిచర్య కొరకు నియమించుకుంటున్నాడు దేవుడు. అదే మాటలో కింది మాట చూసుకుంటే, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఒకవేళ ఏ దోషములు లేకుండా దేవుని బట్టి తగ్గించుకొని పాపమును విడిచి పాత రోత జీవితమును విడిచి ప్రభు కొరకు మరి తగ్గించుకొని నీతిగా యథార్థముగా జీవించేవారు, ఏ దోషము లేనటువంటి వారు, అటువంటి వారిని దేవుడు తన పరిచర్యకు మరి కోరుకుంటున్నాడు. తన పరిచర్య చేసేవారిగా నియమించాలని, మరి తన పని కొరకు వారిని వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు అలాంటి మంచి లక్షణం ఉంటే, దేవుని కొరకు నువ్వు నిలబడే మనసు నీకుంటే, దేవుడు అంటే నీకు భయభక్తులు ఉంటే, దేవుని వద్ద నువ్వు కనిపెట్టుకొని దేవుని పని నీతిగా యథార్థంగా చేసే మనసు నీకుంటే, నీవే ఆ నమ్మకస్తుడిగా ఉండవచ్చు. నీవే ప్రభు పరిచర్యలో పాల్గొని ప్రభువుని మహింపరిచే బిడ్డగా ఉండి దేవుని దగ్గర నుంచి రావాల్సిన నిండు దీవెనలు నీవు లేదా మీరు పొందుకోవచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కనిపెట్టుచున్నాడు